హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వెహికల్ది మైలేజ్ చెక్ చేద్దామండి. ఇందాక డీజిల్ కొట్టించానండి. పెట్రోల్ బంక్లో వీడియో తీయొద్దన్నారు. సరే అని మనం తీయలేదు. ఇదిగోండి మూతి దాకా డీజిల్ కొట్టించేసాను. ట్రిప్ 0 చేసానండి. చూడండి, ఇప్పుడు ప్రయాణం సాగిద్దాం. మనం ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా 70 నుంచి 80 అలా స్పీడ్ పోనిస్తూ మైలేజ్ చెక్ చేద్దామని వెహికల్ తోలుతున్నానండి. అందరూ 40 నుంచి 50 స్పీడ్లో తోలిస్తూ లైట్ వెయిట్తో మైలేజ్ చూపిస్తారు. కానీ నా వెహికల్లో 3.5 టన్నులు సిలిండర్ లోడ్ అయి ఉంటుందండి. ఈ ఒక్కో సిలిండర్ వెయిట్ వచ్చి 160 నుంచి 180 కేజీ బరువు ఉంటుందండి. ఇప్పుడు మనం డీజిల్ కొట్టించేసుకుందాం. మనం తిరిగిన ట్రిప్కి ఎన్ని లీటర్ అయితే డీజిల్ పట్టిందో దాంతో మనం డివైడ్ చేస్తామండి. ఈ ట్రిప్పు 160 కిలోమీటర్ అయిందండి. ఇప్పుడు మనం డీజిల్ కొట్టించేసుకుని మళ్ళీ చెక్ చేద్దాం. 0 చేసుకున్నామండి. ఇది మధ్యలో ఒకసారి ఆగిందండి, అయినా మనకి కంటిన్యూ అవుతుంది. ఇది మా ఖాతా బంక్ అండి. ఇది ఎస్ఆర్కే కాలేజ్ ఆపోజిట్ ఉంటుందండి ఈ పెట్రోల్ బంక్. మన ఎన్కేపాడే, విజయవాడ. దాదాపు మేము 15 సంవత్సరాల నుంచి ఇందులో డీజిల్ కొట్టిస్తున్నామండి. మాకు చాలా నమ్మకం ఉంది. పెట్రోల్ బంక్ ట్యాంక్ ఫుల్ అయిపోయిందండి. చూడండి, డీజిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని లీటర్ అయితే డీజిల్ ఎక్కిందో దాన్ని మనం తిరిగిన మైలేజ్తో డివైడ్ చేద్దామండి. మనకి 1112 రూపాయలు 47 పైసలు అయిందండి. 11 లీటర్ల 47 పాయింట్లు డీజిల్ ఎక్కిందండి. ఇదండి, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ముత్తి దాకా కుట్టించేసామండి. ఇప్పుడు మన ట్రిప్ రీడింగ్ చూద్దామండి ఎంత అయింది. ఇది 160 అయిందండి. 160 డివైడెడ్ బై 11.47 అంటే 13.94 మైలేజ్ వచ్చిందండి. ఇదిగోండి డీజిల్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి,